హలో బడిస్ని వచ్చేసా. మీరు ఎప్పుడైనా పిట్టల దొర మాటలు విన్నారా? వినకపోతే వినేసేయండి. అక్కయ్య గారు, అన్నయ్య గారు బాగున్నారా, బాగాలేరా, రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి వచ్చేసాం. కొత్తగూడెం పిట్టల దొరలో వచ్చేసాం. వస్తా మీకేం తెలియదని ఫీల్ అయిపోతారని చెప్పేసి సూర్యకాంతం సీరియలు, అనుష్క సీరియలు, నగ్మ నగలు, శ్రీదేవి సీరియలు. మరి మీకు తెచ్చి బావగారు తీసుకురాకపోతే ఫీల్ అయిపోతారని చెప్పేసి చిరంజీవి షర్ట్లు, ఎన్టీఆర్ షర్ట్లు, బాలకృష్ణ బనియన్లు, పెద్ద ఎన్టీఆర్ లుంగీలు, నాగార్జున ప్యాంట్లు, రామ్ చరణ్ షర్ట్లు తెచ్చేసామండి. మరి మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి లోటు లేదండి. మా ఇంట్లో ఏట్లు పోయి కోట్లు తనుకొచ్చేస్తున్నాయి. కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయి, లక్షలుంటే నక్కలు తినేస్తున్నాయి, వేలుంటే ఎలకలు తినేస్తున్నాయి, పదులుంటే పందులు తినేస్తున్నాయి, ఆఖరికి చిల్లరుంటే చీమలు తినేస్తున్నాయి. మరి తినడానికి నెత్తి మీద జుట్టు తప్ప ఇంకేం మిగలడం లేదు. నిన్నగాక మొన్న మా ఇంట్లో పెళ్ళండి. మరి పెళ్ళికి భోజనాలు ఏం పెట్టారంటే వంకాయ తింటే వంగిపోతున్నారని, బీరకాయ తింటే బిగుసుకుపోతున్నారని, చిక్కుడుకాయ తింటే చిక్కిపోతున్నారని, ములక్కాయ తింటే ముద్రిపోతున్నారని, గోంగూర తింటే గోకుంటున్నారని, పొట్లకాయ తింటే పొట్టొస్తుందని చెప్పేసి లడాయి చారు బడాయి పప్పు వేడి చేసి కిరోసిన్ పోసి పెట్టామండి. మరి తిన్నాక ఇద్దరు బాగానే ఉన్నారండి, ముగ్గురు మాత్రం మంచాన్ని కరుచుకున్నారండి. మా ఇంట్లో వియ్యపురాలు దెబ్బలాడుకుంటే నాపురాలు పగిలిపోయాయి. మా ఇంట్లో మొగుడు పిల్లలు కొట్లాడితే వానొచ్చి వరద కురిసి ఆ వరదలో పడి జనమంతా కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే 20-30 కాగితాలతో పడవ చేసి వాళ్ళందరినీ ఒడ్డుకు చేరుస్తున్నానండి. మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పేసి చెత్త కుప్పలో పడేశానండి. మీరు ఒక 20-30 ఇస్తే పోత కాకినాడలి కాఫీ తాగి మీ పేరు మీద అక్షరాలు లేకుండా తెలంగాణ పేపర్లో వేయిస్తామండి. మీకేమైనా ఫ్యాక్టరీలు కావాలంటే చెప్పండి. గుడివాడలో గుడ్ల ఫ్యాక్టరీ మాదే, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ మాదే, ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదే, పామర్లలో పందికుక్కల ఫ్యాక్టరీ మాదే, విజయవాడలో కృష్ణ ఫ్యాక్టరీలో సగం కూడా మాదే అండి. మరి మీకు కావాలంటే చెప్పండి, రీఫిల్ అని పని తెచ్చుకుంటే మొత్తం రాసిచ్చేస్తాను. మరి మా ఇంట్లో పెళ్ళిళ్ళకు పేరెంటాలు ఉన్నారండి. ముక్కులేని ముసలమ్మ, నడుములేని నాగమ్మ, వేళ్ళేని వెంకమ్మ. మరి వీళ్ళు ముగ్గురు సీరియల్ అంటున్నారని నాకు తెలిసిన ఎర్రక్క దగ్గర తీసుకెళ్ళి నడుము చుట్టూ 3 వాతలు పెట్టించానండి. తెల్లారేసరికి వాతలన్నీ ఎర్రగా కందిపోయాయి. మరి మేము మీలాగా పెద్ద పెద్ద డాబాలు కడదామంటే కింద పునాదులు లేవు, పైన టాపులు లేవు. మా డాబాలు ఎప్పుడు గాల్లో ఎగురుతూ ఉంటాయి. తాటాకేస్తే గలగలంటుంది, ఇటుకలేస్తే ఎగిరిపోతున్నాయి, జమ్మేస్తే జారిపోతున్నాయి, పెంకులేస్తే పేలిపోతున్నాయి, నాపరాయి వేస్తే నలిగిపోతున్నాయి. అందుకని చెప్పేసి మా కలెక్టర్ గారు భలే కలపలు తెప్పించారండి. ఏమేం కలపాలంటే బొబ్బస కలప, జిల్లేరు కలప, వరిగడ్డి వాసాలు, దుంగ దూలాలు, చీపురు పిల్లలతో కిటికీలు, పైన కోడిపీతో స్లాబ్ అండి. మరి కోడిపీతో స్లాబ్ ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కారి మంచి సువాసన వస్తుందని.